మంచుకొండ పుష్పవతి గారి జ్ఞాపకార్థ కూడిక మధుర స్మృతులలో అనే కార్యక్రమం జరుగుతుంది. ఎంతో ఘనంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి డాక్టర్ గారు మంచుకొండ రంగయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జాతీయ వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. మంచుకొండ పుష్పవతి గారి, మంచుకొండ రంగయ్య గారి కుటుంబ సంధానం అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ వేదిక మీదకి వచ్చి అమ్మగారి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరూ సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కుటుంబ సభ్యులందరూ. విజయ్ కుమార్ బాబు గారు, శివప్రసాద్ గారు ప్లీజ్. ఇప్పుడు మంచుకొండ పుష్పవతి గారి మరి పటానికి పూలమాలని అలంకరిస్తున్నారు. మంచుకొండ రంగయ్య గారు డాక్టర్గా, వైద్య నిపుణులుగా మరి పేదవారికి ఎంతో నిస్వార్థంగా పేద పిల్లలకి మరి సేవలు చేస్తూ ఉన్నారు. మరి వారి కుటుంబ సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మరి ఆహ్వానించిన వారందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మంచు ప్రజ్వలన కార్యక్రమం కళాపై సుభద్రాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబ మజస్రం మదంబం బీజాపూరగదేక్షుకారం కరుజా చక్రాబ్జపాశోత్పల వ్రీషగ్రస్వవిషాణరత్నకలశః ప్రోజత్కరాంబోరుహః ధ్యేయో వల్లభయా సపద్మకలయా శ్లిష్టోజ్వలద్భూషయా ప్రచోదయాత్ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత విశ్వపాలన జగదాంబా మాతకి. వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు, జాతీయ వాయిద్య కళాకారుల సంఘ అధ్యక్షము వారి యొక్క నిర్వహణలో శ్రీమతి మంచుకొండ పుష్పవతి అమ్మగారి మధుర స్మృతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మా యొక్క సంఘం తరపున మేమందరం కూడా ఆ యొక్క అమ్మ ఆశీస్సులను తీసుకుంటున్నాం అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. పెద్దలు మంచుకొండ రంగయ్య గారు అందరికి తెలిసినటువంటి వ్యక్తులు. వారు డాక్టర్ వృత్తిలో ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా చిన్న పిల్లల్ని కరోనా టైంలో కూడా ఎంతో హెల్పింగ్ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా హాస్పిటల్ నడుపుతున్నారు వారు. చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వచ్చా, విలేజ్ నుంచి వస్తే ముందు పిల్లల్ని అడ్మిట్ చేసుకోవటం, వాళ్ళ యొక్క ఆ రోగాన్ని ఒకటి ఏందనేటువంటి దాని మీద తీసుకొని వారికి వైద్యం చేయటం, తదుపరి వారు ఎంత ఇవ్వగలుగుతారు, ఏమి ఇవ్వగలుగుతారో దాన్ని బట్టే వారు రుసుము తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కాదు. అటువంటి మంచి వ్యక్తుల యొక్క సతీమణి గారు వారు పరమపదించి 1 year అవుతుంది, ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. ఇటువంటి వారికి మనం కూడా గుర్తు చేసుకోవటం ఎంతైనటువంటి విశేషం అని చెప్పేసి మేము సార్ దగ్గరికి ఈ విధంగా కార్యక్రమం వెళ్ళినప్పుడు ఈ విధంగా అమ్మగారిది కార్యక్రమం ఉంది, చెన్నారావు గారు మీరు రావాలా మా ఇంటికి అని అన్నారు. సార్ మరి ఇంటికి చేసుకుంటే మీ బంధువులకి మీకే పరిమితం అవుతుంది, వారి యొక్క ఆత్మ శాంతి కలగాలి, పిల్లలకి వారి ఆశీర్వాదం దొరకాలి, కాబట్టి మనం కొంతమంది కళాకారులతోటి చిన్న ప్రోగ్రాం చేద్దాం బాగుంటుంది, మా సంఘం తరపున మేము చేస్తామంటే వద్దని లేదు చేయాల్సిందని చెప్తే సరే మీ ఇష్టం అన్నారు. కాబట్టి వారి సహృదయంతో పిల్లలు కూడా అందరూ కూడా 2 కుమార్తెలు 1 కుమారుడు వాళ్ళందరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. బాబు ఆయన డాక్టర్, కోడలు గారు కూడా డాక్టర్, పిల్లలు కూడా అనేక ఇంజనీర్ ఉద్యోగాల్లో ఉండి అందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. వీరు ఫ్యామిలీ అంతా కూడా వీరు మిర్యాలగూడలో అమ్మ పుష్పవతి అమ్మగారు జన్మించడం జరిగింది. ఉప్పల లక్ష్మమ్మ గారు, లక్ష్మీనారాయణ గారు దంపతులకు జన్మించి అదేవిధంగా రంగయ్య గారితో వివాహం జరిగి వారు అంగరంగ వైభవంగా వారు అమెరికా దేశాలు, యూరోపా దేశాలు, అదేవిధంగా అనేక సింగపూర్ అన్ని దేశాలలో కూడా ఒక 20 సంవత్సరాలు పర్యటించి తదుపరి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్పిటల్ నిర్మించి పిల్లలకు సేవ చేస్తూ ఎంతో ఆనందంగా గడిపినటువంటి రోజులు అవి. ఆ రోజులు ఆ మధుర స్మృతులు మర్చిపోలేం. వారికి ఈరోజు రాత్రి 10 గంటలకి జరుగుతుందని ఎవరు మనం ఊహించలేం. అటువంటి సంఘటనలో ఉదయం
మధ్యాహ్నం 12 గంటలకి అదే హాస్పిటల్కి వెళ్ళి కేక్ కట్ చేసి పిల్లలతో బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ చేసుకొని ఆ చిన్న చిన్న పిల్లల హాస్పిటల్ ఆ తల్లిదండ్రులతోటి వాళ్ళందరితో ఆనందంగా గడిపి అక్కడ ఆ యొక్క వాళ్ళ ఆనందాన్ని గడుపుకొని ఇంటికి వచ్చి రాత్రి 10 గంటలప్పుడు వారిద్దరు కూడా అన్యోన్యంగా ఉన్న టైంలో ఈ ఫోన్ వచ్చిందని చెప్పేసి టీవీ చూస్తుంది, ఆమెను ఎందుకు డిస్టర్బ్ అని ఫోన్ వచ్చిందని సార్ బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండేలో ఆమె పడిపోయింది. ఎందుకు పడిపోయిందో కూడా ఎవరికి తెలియదు, అసలు ఏం లేదు ఆమె. అటువంటి క్షణాలంటే భగవంతుడు మంచి వాళ్ళని ఈ విధంగా దగ్గరికి తీసుకుపోతాడు అనేటువంటి ఈ యొక్క వాదన ఇది నిదర్శనం అనిపిస్తుంది. కాబట్టి పిల్లల్ని ఎవరైనా చూడొస్తే సార్ అలసిపోయి రైట్ 12-1 గంటలకు వస్తాడు పిల్లల్ని చూసేసి. పండుకోవాలి కదా, శరీరంలో ఒక ధర్మం ఉంది, ఆ ధర్మానికి కాస్త నిద్ర చేయాల్సి వస్తుంది. ఆయన నిద్ర లేపి పంపిస్తుంది ఆమె కిందికి. అసలు నాకు చిత్రం అనిపిస్తుంది, సార్ వచ్చేదే 2 గంటలకు కదమ్మా పండుకున్నాడు అంటే, లేదు చెన్నారో పిల్లలు ఉన్నారు, పిల్లలు వచ్చారు కిందకి, వాళ్ళు క్లయింట్ వచ్చారు, పిల్లల్ని చూడాలి కదా అట్ట పండుకుంటే అని చెప్పేసి సార్ మళ్ళీ వెంబటే వెళ్తున్నానన్నా కూడా తొందర చేసి పంపించింది, కాఫీ రెడీ చేసి చాయ్ చేసి తాపించాయి. అంటే ఆమె వెనక ఆయనకు అంత ప్రోత్బలం ఉంది. వారి అన్యోన్య దాంపత్యం కూడా చాలా గొప్పగా ఉందన్నమాట. ఎక్కడ కూడా ఎటువంటి ఇంత అసలు లోపం జరగకుండా ఉందన్నమాట. అంత గొప్ప వ్యక్తి. అటువంటి తల్లికి మనం ఈ విధంగా మనం సరుపుకోవటం గొప్ప విషయం అని చెప్పేసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా జాతీయ వాయిద్య కళాకారుల సంఘం తరపు నుంచి మా కమిటీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తే ఓకే చేద్దాము, బాగుంటుంది, మంచి కార్యక్రమం, మన సార్ మనకు అందరికీ ఆయన సుపరిచితులు, అందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులని మనం జ్ఞాపకం చేసుకోవటం, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో మంచిదని చెప్పేసి చేశారు. అందుకు మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులు కూడా వారి అమ్మ గురించి వారు కూడా మాట్లాడవచ్చు, పిల్లలు కూడా. కీర్తిశేషులు శ్రీమతి మంచుకొండ పుష్పవతి గారి అమ్మగారి ఏవి ఉంటుంది, కొన్ని ఫోటోల ప్రదర్శన ఉంటుంది, 2 నిమిషాలే ఉంటుంది, అందరూ ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎవరు వెళ్ళొద్దండి. వారి యొక్క జ్ఞాపకాలు ఫోటోల రూపంలో ప్రదర్శించబడుతుంది.
ఈరోజు నేను అనుకోని అతిథిని. కార్యక్రమం ఏమిటన్న విషయం కూడా నా పరిపూర్ణంగా తెలియని మన చిన్నారావు ఫోన్ చేసి ఇలా కార్యక్రమం ఉంది రమ్మంటే, ఈయన ఫోన్ చేసి రా అంటే మేము వచ్చేస్తాం. మంచి ఆత్మీయుడు, సేవామూర్తి. పరులకు ఎవరైతే సేవను చేస్తారో, నిస్వార్థంగా ఎవరైతే ఉంటారో వారి దారిలో మనం కూడా నడవాలి. నేను అడుగు పెట్టగానే హాలు చూసి ఇంత నిండుగా ఉంది ఏమిటి హాలు అనుకున్నా. ఈ హాలు ఈ మధ్యకాలంలో ఏమయ్యా సీట్లు ఖాళీగా ఉంటూ ఉంటాయి. అంటే నేను అన్న డాక్టర్ గారి పక్కన కూర్చొని పెద్ద హాల్లో పెట్టవలసిన కార్యక్రమంలా ఉంది అన్న. డాక్టర్ రంగయ్య మంచుకొండ గారి సతీమణి, వారి స్మరణ ఎంత గొప్పగా మనకు ఛాయాచిత్రాల రూపంలో చూపించారంటే ఆమె ధన్యజీవి. మామూలుగా ఏమనుకోవద్దు, ఆడవాళ్ళు ఏమనుకోకండి. ప్రతి ఆడామె కూడా స్త్రీమూర్తి ఏమనుకుంటుందంటే సుమంగళిగా కాలం చేయాలనుకుంటుంది. మామూలుగా ప్రతి ఆడవాళ్ళు అనుకుంటారు అట్లా. నా భార్య కూడా అనుకుంటుంది. నా భార్య ఎప్పుడు అంటుంటుంది, పెళ్ళి కాకముందు నువ్వు కమిట్మెంట్ ఇచ్చినావు నాకంది. నేను లవర్సు అన్నమాట. ఏమి ఇచ్చాను అన్న, నక్లైస్ ఇచ్చాను, మనకు కొనలేమే, పేదవాళ్ళమే. కాదు, నీకంటే ముందు నేను వెళ్ళాలంటే ఎస్ అన్నావు కదా. ఇప్పుడెందుకు అన్న, ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా, ఇప్పుడెందుకు ఆ పదాలను అట్లా అనుకుంటారు వాళ్ళు. మన భారతీయ సంస్కృతి, భారతీయ సిద్ధాంతం, పవిత్రమైనటువంటి దేశం మనది. శ్రీమూర్తి అలా అనుకుంటుంది. కానీ చాలా స్వార్థపరురాలు శ్రీమూర్తి. అలా పోతే మరి భర్త విషయం మళ్ళీ అది కూడా బాధపడుతుంటాను. నేను పోతే నువ్వు ఎట్లుంటావు అని. రెండు రకాలుగా ఉంది. నిజానికి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వేదాంతం అని కాదు, కానీ నేను వేదాంతిని ఒక రకంగా ఎన్నో 50 ఏళ్ళుగా వంశీ బర్కిల్ అవార్డ్స్, ఎంతమందో సినిమాలు సత్కారాలు చేశాను. ఇప్పుడు వికలాంగుల సేవ, గుళ్ళు, గోపురాలు, వృద్ధాశ్రమాలు, ఆ సేవలో ఉంటుంటాను మధ్యాహ్నం వరకు. ఇక్కడికి వస్తే ఇలా ఈ చొక్కాలు వేసుకొని వస్తుంటా. ఇక్కడికి వస్తే వీరిలాగా వచ్చి అనుకోండి, ఏంటి సినిమా అవార్డ్స్ ఇచ్చేవాడు ఎట్లున్నాడు అనుకుంటారు. పగలంతా అట్లుంటా నేను. అంటే వ్యవహారం ఎప్పుడు మనం ఏ పద్ధతిలో ఆ పద్ధతిలో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ రంగయ్య మంచుకొండ గారు నాకు విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఇదొక గొప్ప పత్రం, ఇది విజిటింగ్ కార్డు కాదు. ఈ విజిటింగ్ కార్డు ఎంతమందికి వైద్యం చేసి ఉంటుందో. ఈ వైద్యం చేయడానికి కారణం ఆయన సతీమణి. నేనుగా ఎట్లా పోయింది అని అడిగా. 2 నిమిషాలు మాట్లాడదట. కూర్చున్నట్టు పోయే అన్నాడు. పడిపోయే మా బ్లాక్ అయింది. చాలా అదృష్టం చూడండి. ఆ సమయంలో నేను ఇంట్లో ఎందుకు ఉండాలి చెప్పండి? దవాఖానలో ఉండొచ్చుగా, ఆయన వృత్తి ఆయన చేసుకోవచ్చుగా. అది అదృష్టం. ఎవరి అదృష్టం? ఆమెది కాదు, ఈయన అదృష్టం. అదృష్టం ఈయనది. అట్లా పరమపది నుంచి ఉంటే ఎంత బాధపడి ఉండేవాడు కదా. అయ్యో నేను లేని ఆ సమయంలో అని. ఆ అదృష్టం కూడా ఈయన కలిగించింది. ఆమె అదృష్టం కలిగించి భర్త సమక్షంలో తను అలా భగవంతుడు పిలిస్తే వెళ్ళింది. భగవంతుడు పిలుస్తాడు, నువ్వు రా, నీతో పని ఉందని పిలుస్తాడు. ఒట్టిగా మనం పోము. ఏ సమయంలో కాలమే భగవంతుడు. మనం నిర్ణయించేది కాలం. ఇంకో నిమిషం. కాలమే దైవం. గుళ్ళో ఎక్కడో దైవం ఉండడు, కాలమే దైవం. కాలం నిర్ణయిస్తే తిరుపతి వెళ్తాం, ఇంకోతో శ్రీసేవాన్ని చూస్తాం. అక్క కాలం నిర్ణయం, కాల నిర్ణయం. ఇప్పుడు చెప్తున్నాను ఎవరికో వెనక కూర్చున్నావు.
తను 74 ఏళ్ళు, ఇప్పుడు 75 అన్నారు. నాకు 74 సంవత్సరాలు. నాది కూడా అదే వయసు. ఆమెకు 68. ఆ? ఆమెకు 68 ఉన్నప్పుడు నాకు 74 చనిపోయింది. ఇప్పుడు 75 నాకు. అంటే రంగయ్య గారి వయసు నా వయసు ఒకటే. ఆ ముచ్చట కొరకు చెప్తున్నా. చాలా అద్భుతంగా అవన్నీ పెట్టుకొని, ఫోటోలన్నీ పెట్టుకొని అవన్నీ సెట్ చేసి చూపించడం అన్నది అదొక ఎడ్యుకేషన్. ఇవాళ మీరు చూసింది రంగయ్య గారి కుటుంబం కొరకు కాదు, అటు రంగయ్య గారి ఫ్యాషన్ కోసం కాదు, మనందరి కోసం. మనం కూడా ఇలా చెయ్యొచ్చు అని చెప్తున్నారు ఆయన. తరతరాలకు కావాల్సిన మనం ఫోటోలు మంచిగా జమ చేసి పెట్టుకొని, మనం కూడా ఇదివరకు ఆల్బమ్లు పెట్టాడు. ఇంత ఆల్బమ్ సమస్య పోయింది. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే నేను అడిగా, ఎక్కడ ప్యారిస్, ఎక్కడ యూకే, ఎక్కడ అమెరికా అని చెప్తున్నాను నా పక్కన. అయితే నేను 30 సార్లు అమెరికా పోయినా, నేను లండన్ ఒక 5-6 సార్లు పోయినా, అన్ని దేశాలు తిరిగా. ఆ ప్రదేశాలు బాగా తెలుసు నాకు. ఆయన అడుగుతున్నా ఎక్కడ. మరి ఇంకో సలహా కూడా ఇచ్చా, కింద ఈసారి క్యాప్షన్ వేయండి అని చెప్పా. తెలుస్తుంటుంది, చేస్తారు. ఎవరు చేశారని ఒక అతను ఇక్కడ నిలబడ్డారు, ఆయన పేరు చెప్పారు. మా పిఆర్ఓ ఓపెన్. ఆయన పిఆర్ఓ చేశారు. చూసారా, భక్తి. అంటే ఈయనంటే ఆ అబ్బాయికి, పిఆర్ఓ గారికి భక్తి అన్నమాట. ఏమైనప్పుడు కూడా ఇది విజ్ఞానపరమైనటువంటి, మీ సత్యమణి పోయిన సందర్భంగా విజ్ఞానాన్ని పంచిపెట్టారు వాళ్ళు. మీరు విజ్ఞానం మనకి దొరికింది. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి సొల్యూషన్కి ఒక సమస్య కూడా ఉంటుంది. చాలా గొప్ప డాక్టర్ ఇప్పుడే కార్డు ఇచ్చారు. న్యూ బార్న్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్కి ఎండి గారు విజయాన. నేను అక్కడే శంకరపాటి దగ్గరే ఉంటాను. నేను కలిసే అవకాశం దొరకలేదు. ఆంధ్ర మహిళా ఎదురుగా బాటా పైన పద్మా కాలనీలో ఉంటారు. పద్మా కాలనీ శంకరమఠ వెనక ఉంటారు. నేను పద్మా కాలనీ అంటే మాకు పక్క నైబర్స్ లెక్క మాకు ఉన్నప్పటికి కూడా ఈరోజు ఈ సందర్భంగా మనం కలుసుకున్నాం. ఏమైనా స్మరణ చాలా గొప్పది. మనిషి పోతే స్మరణ చాలా గొప్పది. మనిషి ఉన్నప్పుడు సన్మానం చేసుకుంటాం, సన్మానాలు జరుగుతాయి. మనిషి పోతే స్మరించుకోవడం చాలా గొప్పది. మన తల్లిదండ్రులు కానీ, మన పార్ట్నర్స్ని కానీ మనం స్మరించుకోకపోతే మన జన్మ వేస్ట్. మన అమ్మా నాన్న ఫోటో మన ఇంట్లో ఉంటాం, మంచిది. ఒక ఫోటో ఇట్లా వాళ్ళు ఫోటోలు పెట్టారు చారాయన సుబ్బారావు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ఆయనకి 2 ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, ఒక మగ పిల్లాడు. కొడుకు, 2 ఆడపిల్లలు. చాలా సంతోషం. రంజీ, మా పెద్ద కూతురు, బాబు, మా చిన్న కూతురు, ముగ్గురు అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉంటారు. ఎక్కడ ఉంటారమ్మా అమెరికాలో? అమ్మా చార్లెట్, నార్త్ కేరళ. చార్లెట్ వచ్చినా, మస్తాలు వచ్చినా. చిన్న పాప డాలస్, టెక్సాస్. అమ్మా డాలస్ చెప్పనవసరంలే. మన 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 ఊళ్ళలాగానే ఉంటుంది అది. క్లీవ్లాండ్. క్లీవ్లాండ్. నేను తిరిగిన ప్రాంతాలతో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పోతూనే ఉంటా. మళ్ళీ రేపు సెప్టెంబర్లో పోతున్నా. అంటే నేను ఒక సామాజిక సేవకుని కాబట్టి తమాషా కొరకు పోను, ఒక విజ్ఞానం కోసం వెళ్తా, ఒక పద్ధతి కొరకు. ఏమైనా రంగయ్య గారు, మీ బాధను మేము తీసేయలేం, మీ పిల్లలు తీసేయలేరు, నేను తీసేయలేను. మీరు నా బంధువులు. ఇప్పుడు ఇవాళ రంగయ్య గారు నా ఆత్మ బంధువులు. పక్కన కూర్చున్నా కదా, మాట్లాడిన 10 నిమిషాలు నాకు దగ్గరైనారు. ఒకే వయసు, సమవయస్కులం మేము ఇద్దరం. కాబట్టి బాధ తీసేయలేం. కానీ బాధని ఒక పవిత్రమైనటువంటి ఆశయంగా పెట్టుకొని మీరు మీ సతీమణ్ణి స్మరించిన విధానం చాలా గొప్పగా ఉంది. మీ బిడ్డలు కూడా హర్షించి ఉంటారు. మా నాయన మంచిగా చేసినాడు, మా నాయన మా అమ్మని చూపించినాడని మీ అమ్మ అనుకున్నారు కదా. వాళ్ళ ఫోటోలు కూడా చూపించాడు. ఏమైనా నన్ను పిలిచినందుకు ఎన్ఆర్రావు గారికి ధన్యవాదాలు. రంగయ్య మంచుకొండ లాంటి వారు ఆయన. మంచు కరుగుతుంది కానీ వేరే వారికి అమృతం పంచిపెడుతుంది కదా. మన ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, మంచు నుంచి వచ్చిన ఐస్ క్రీమే కదా, అంతే కదా. ఐస్ క్రీమ్ మనం ఆస్వాదించి సంతోషిస్తున్నాం. కానీ అలాంటి మంచుకొండ లాంటి మంచి మనిషి రంగయ్య గారు
మీ సతీమణి చాలా చాలా ఈరోజు మీరు చేసిన పనికి ఆమె ఎక్కడున్నప్పటికీ కూడా మీతోనే ఉంటుంది, మీతో నడుస్తూ ఉంటుంది. ఆమెకు మీరు మంచి జీవితం ఇచ్చారు. చూసా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు, మంచిగా డ్యాన్స్ చేసి పాట పాడుతున్నారు. దట్ ఇస్ ద లైఫ్. నేర్చుకోండి, అందరూ నేర్చుకుందాం. 15 రోజుల ముందు జరిగింది, చనిపోయిన 15 రోజుల ముందు డ్యాన్స్ చేశాం. సరే, ఆయన పంచుకుంటున్నారు విషయాలు, తట్టుకోలేకపోతున్నాడు ఆయన. మనం చూసిన వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం, మనం చూసిన వాళ్ళం మనం కూడా చెలిస్తున్నాం, చలనం వస్తుంది. తన సతీమణి 15 రోజులు ముందు పోతుందనగా ఆ డ్యాన్స్ చేశానని చెప్తున్నారు ఆయన. మధుర స్మృతులు ఇవాళ త్యాగరాయ సభలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, సన్మానాలు ఆ పెద్ద హాల్లో చిన్న హాల్లో ఎక్కడ. మానవత్వం వెలివిరిసినటువంటి రోజు ఇది. మనందరం మానవత్వం వైపు చూస్తున్నాం. మీ సతీమణి స్మరణ మీకు ఇలాగే ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది. మేము కూడా మీ వెంట ఉంటాం. నా పరిచయం అయినారు కాబట్టి ఈయన వెంట నడుస్తాను, వదిలిపెట్టను. నేను ఒక మిత్రుడు ఎవరైనా, మీరైనా సరే ఎవరైనా నాతో మాట్లాడి పరిచయం అయితే వాళ్ళతో ఎప్పుడు అడుగుతుంటా, నడుస్తూ ఉంటా వాళ్ళు. ధన్యవాదాలు డాక్టర్ రంగయ్య గారు. మీకు మీ సతీమణి లేని లోటు మేము తీర్చలేం, కానీ మీకు మాత్రం మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మా ప్రేమని ఆప్యాయతని మీతో మేము పంచుకుంటామని తెలియజేస్తున్నాను. నన్ను పిలిచినందుకు చెన్నారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా చెప్పాను. పెద్దలు గౌరవనీయులు గురువు గారు వంశీ రామరాజు గారు, వారు ఎన్నో వేదికలు చూశారు. ఎన్టీ రామారావు గారి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, తదుపరి అక్కడి నుంచి సి నారాయణ రెడ్డి గారు. ఇండస్ట్రీలో వారు తెలియనటువంటి మహానటులు ఎవ్వరు లేరు, వారంటే అంత ప్రేమ అభిమానం. అటువంటి మహానటులు ఇవాళ అమ్మ అమృత మనం తీసుకున్నటువంటి కార్యక్రమానికి వచ్చేసి మనందరికి కూడా వారు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఫస్ట్గా వారి చేతుల మీదుగా, అదే పెద్దలు రంగయ్య గారి చేతుల మీదుగా మన ఎన్నో దేశాలు పర్యటించి హిందుస్థానీ సంగీతంలో క్లారినెట్ వాద్యములు అద్భుతమైనటువంటి వాయిద్యాన్ని ఒక ప్రక్రియని కనిపెట్టి అద్భుతంగా వాయిద్యం వాయించటమే కాదు, దేశాలలో వాయించి ఆయన ఒక్క హాఫ్ అన్ అవర్ వాయించారంటే మనందరం మైమరిపోల్చాడు. అటువంటి విద్యావంతులు పెద్దలైనటువంటి గురువులు జానకి రామయ్య గారికి సత్కారం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి కళాకారులకి కంపల్సరీ చెయ్యాలి. ఇటువంటి ఈ వేదిక మనం అమ్మ ఏవైతే మనం మధుర స్మృతులు తీసుకుంటున్నామో ఆ మధుర స్మృతుల్లో కూడా ఇటువంటి సంగీత కళాకారులను కూడా ఒక భాగంగా చేర్చుకోవటం, ఆ అమ్మకు కూడా ఎక్కడున్న దైవము అనుగ్రహంతో ఆ అమ్మ ఆశీర్వాదంతో మనం కూడా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి వారికి సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. తదుపరి ఆధ్యాత్మిక గురువులు శివశంకర్ గారు, శివప్రసాద్ గురువు గారికి కూడా చిరు సత్కారం కూడా వారికి నిర్వహిస్తారు. సిడ్నీ, ఆస్ట్రేలియా సిడ్నీలో నేను ఆ దేశం వెళ్ళాను. సిడ్నీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళు సత్కరించారట వీరిని. సిడ్నీలో, మన ఊళ్ళో కాదు. ఎవరున్నారు అక్కడ? తెలుగు మహాసభల్లోనే. మీ పిల్లలు ఎవరున్నారు? న్యూజిలాండ్, సిడ్నీ, భారత ప్రభుత్వం ద్వారా ఈయన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సత్కరించారు. ఇవాళ మంచుకొండ వారు వీరు సత్కరించారు. Like and subscribe Eagle Media Works.